ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీవీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎవరైనా మొదటిసారిగా నా బీవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ని చూస్తున్నట్లయితే మా బీవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మనం గ్రామ సచివాలయం ఏహెచ్ఏకి సంబంధించి చాలామంది స్పోర్ట్స్ కోటా ఎప్పుడు, ఆ సర్టిఫికేట్స్ ఎలా వెరిఫికేషన్ ఉంటుంది, మాకు 2 మార్క్స్ వచ్చాయి వస్తుందా, 10 మార్క్స్ వచ్చాయా వస్తుందా అని చాలామంది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు. వారి కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఎవరు చేయకుండా వీడియో విన్నట్లయితే మీకు అర్థమవుతుంది. ఓకే, స్పోర్ట్స్ కోటాకి అనంతపురం జిల్లాకి అందరికీ ఎవరైతే ఎలిజిబుల్ అయినారో వాళ్ళందరికీ మెసేజెస్ వచ్చాయండి. అంటే స్పోర్ట్స్ కోటాకి ఎవరైతే మనం అప్లికేషన్ వేసేటప్పుడు స్పోర్ట్స్ కోటా అని మెన్షన్ చేసింటారో, ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసింటారో వారందరినీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి విజయవాడకి రమ్మని మెసేజెస్, వాట్సాప్ మెసేజెస్ అన్నీ వచ్చాయండి. ఎవరైనా ఇంకా మీరు స్పోర్ట్స్ కోటా అయి ఉండి కూడా మీరు ఎవరైనా ఏహెచ్ఏకి సంబంధించి రిజల్ట్ చూసుకోకున్నట్లయితే ఒకసారి చూసుకోండి. ఖచ్చితంగా మీకు స్పోర్ట్స్ కోటా కింద జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, మెసేజెస్ ఏమొచ్చాయంటే, మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశువర్ధక శాఖ వారి టెలిమెడిసిన్ కేంద్రం నుంచి ఏహెచ్ఏ పరీక్ష నందు స్పోర్ట్స్ కోటాలో అప్లై చేసిన వారందరూ 7/2/2024 ఉదయం 9 గంటలకు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీ మరియు 74 ప్రకారం ఫామ్ 1, 2, 3Aలను తీసుకొని విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు గల డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీస్ నందు తప్పనిసరిగా హాజరు కావాలను. ఎవరైతే స్పోర్ట్స్ కోటాకి మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మీ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేసి ఉంటారో వారందరూ స్పోర్ట్స్ కోటాకి వస్తారండి. మీరందరూ మీకు మెసేజెస్, మెయిల్స్ వచ్చినట్లయితే ఒకవేళ మిస్ అయినా మీరు మళ్ళీ ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు కదా, ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కొని మీరు 9 గంటలకి 7వ తేదీ 9 గంటలకంతా మీరు ఈ స్టేడియంలో ఉన్నట్లయితే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళి హెల్ప్ డెస్క్లో ఒక నెంబర్ ఇచ్చింటారు, ఆ నెంబర్ కూడా కాల్ చేసి మీరు కనుక్కోండి. ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా బీవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నేను మీకు ఆన్సర్ చేయగలను. మీరందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ ఎన్నో చేయగలను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.